గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా శ్రీ 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 పెంటమాంబ ఉత్సవాలు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక పట్టణం నందు హిమాచల్ నగర్లో గ్రామ దేవత పారిశ్రామిక ప్రాంత ఆరాధ్య దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు భారీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, 59వ వార్డు కార్పొరేటర్ శ్రీ పుర్రే పూర్ణమి సురేష్ యాదవ్, లోకేష్ కన్స్ట్రక్షన్ అధినేత ఉంగుర నరేంద్ర నారాయణ రాజు, కోల వెంకటరమణ, అడ్వకేట్ సినీ ఆర్టిస్ట్ పొట్టిమూర్తి సమారాధన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు సారథ్యంలో కమిటీ అధ్యక్షులు గుండేపల్లి షణ్ముఖ గురునాథరావు, గౌరవ అధ్యక్షులు రంగుబుక్త అప్పలరాజు, కార్యదర్శి సాలాపు రవి, బోడేపు శ్రీను, పల్లా అప్పారావు, అవనపు సాయి, జి లక్ష్మీనారాయణ, ఓయి బోయన వెంకటలక్ష్మి, గిరీష్ యాదవ్, పెదపూడి శ్రీనివాసరావు, జామి లోకేష్, మంగతాయరు, నూకరత్నం తదితర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని పండుగను జయప్రదం చేయడం జరిగింది. శ్రీ 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 పెంటమాంబ పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక నిమిషం ఇక్కడ ఉండడానికి రాలేదు. ఈరోజు 59వ వార్డు జీవీఎంసీ హిమాచల్ నగర్ గ్రామ దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారు 43వ వార్షికోత్సవ పండుగ మహోత్సవాలు మొన్న ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5 రోజులు ఘనంగా నిర్వహించాము. 19వ రోజు డ్యాన్స్ కార్యక్రమాలు, బిందెల డ్యాన్స్, కోలాటాలు, ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతో అలరించాయి. భారీగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ అమ్మవారు ఇక్కడ సత్యంగా స్వయంభూగా వెలిశారు. ఈ కాలనీ మొత్తానికి మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారు. ఈ ప్రాంతంలో గతంలో చూస్తే ఇప్పుడున్నంత రోడ్లు అవి ఉండేవి కాదు. కంచి చెట్లు, తుప్పలు, మర్రి చెట్లు, తాడి చెట్లు అన్నీ కూడా ఉండేవి. చాలా చిన్న రోడ్డు ఉండేది. వాటిలో ఎప్పుడో వెలిసిన వీళ్ళ నాన్నగారు శైలి గారి టైంలో మేము చిన్న పిల్లలమే. ఆ టైంలో వెలిసిన గుడి పెంటమాంబ గుడి. హైవే పెద్దదైనా సరే గుడిని అలా ఉంచి జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ చేస్తున్నాం. ఈ గుడిలో అన్నసంతర్పణ ఈ ప్రోగ్రాం చేయడం మొన్న ఊరేగింపులు బ్రహ్మాండంగా నడిపారు. ఈవేళ గ్రామంలో మాకు అందరూ కూడా ఇంతకుముందు అంటే 500, 1000 అందరూ కూడా డొనేషన్లు వేసేవారు. మాకు ముఖ్యంగా డోన దొరికాడు లక్కీగా. నరేంద్ర రాజు గారు వారు చేసే వ్యాపారంలో కొంత పర్సెంట్ ఈ గుళ్ళకే వార్డులోని అన్ని గుళ్ళు కూడా మ్యాక్సిమం ఈయన డొనేట్ చేస్తున్నాడు. మేము మంచి ప్రోగ్రాం పెట్టాం. మళ్ళీ మొన్న పండుగ కూడా ప్రోగ్రాం పెట్టాం. అందరికీ నమస్కారం. మరి మా 59వ వార్డు హిమాచల్ నగర్లో గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి 43వ వార్షికోత్సవ సందర్భంగా మరి మొన్న జరిగినటువంటి పండుగ అయితేనేమి, మరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం చూస్తుంటే సుమారు మరి మన చైర్మన్ గారు 5,000 మందికి ఏర్పాట్లు చేసామన్నారు. కానీ చూస్తుంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏంటి ఇదంతా కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షల ద్వారా అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంతమంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఈ నిజంగా ఇటువంటి ఆలయం ఇక్కడ ఉండడం, ఇటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడం ఈ ధర్మకర్తల మండలికి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా వార్డు కార్పొరేటర్గా మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ అందరిపైన ఉండాలని, మా వార్డు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.